ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. ప్రశ్నిస్తానంటూ పొలిటికల్ జర్నీ మొదలుపెట్టిన పవన్ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ప్రశ్నించడం సంగతి ఎలా ఉన్నా ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు మాత్రం కాంట్రవర్సీ కుంపటి రాజేస్తున్నాయి. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారో గాని అవి మొదటికే మోసం తెస్తుంటాయన్న చర్చలు నడుస్తున్నాయి. ఆయన ఇంటెన్షన్ ఏదైనా ఇటీవల కోనసీమలో అన్న మాటలు తీవ్ర దుమారమైతే రేపాయి. చివరికి అవి రెండు రాష్ట్రాల సంబంధాలపై ప్రభావం చూపే స్థాయికి చేరాయి. ఆ ఇష్యూ అంత తేలిగ్గా సద్దుమణగదని రాజకీయ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. మొన్నటి తుఫాన్ దెబ్బకి గోదావరి జిల్లాల్లో తలలు వాల్చిన కొబ్బరి తోటలను ఇటీవల పవన్ పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన అన్న మాటలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. కోనసీమ కొబ్బరి తోటలు, ఇక్కడి వాతావరణం, పంటలు చూసి తెలంగాణ వాళ్లు కుళ్ళుకునేవారని, వారి దిష్టి కోనసీమ కొబ్బరికి తగిలిందని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కోనసీమే కారణమనే యాంగిల్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం దిష్టి కామెంట్లపై పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం తాగారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ ఒక్క సినిమా కూడా ఆడదన్నారు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా చెప్తున్న ఒక్క సినిమా విడుదల కాదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరంలో పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇవ్వలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే, ఒక ఇల్లు కట్టలే. ఏదో అంతో ఇంతో 2 నెలల రేషన్ కార్డులు, సన్న బియ్యము, మహాలక్ష్మి పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల దాకా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకొని ఇంకా ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టులు 10 ఏళ్ళు కేసీఆర్ గారు పాలమూరు, ఎస్ఎల్పిసి సొరంగం, బ్రాహ్మణవెల్లంల, కల్వకూర్చి అన్ని పెండింగ్ పెట్టిండు. కమిషన్లు వచ్చే ప్రాజెక్టు కట్టిండు, కూలిపోవడం జరిగింది. ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటున్నాం మేము, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటూ. ఇప్పుడే దాన్ని మాకు 40,000 కోట్ల బకాయిలు మిగిల్చిపోయింది కేసీఆర్. ఏం మిగిల్చలేదు తెలంగాణ. 7 లక్షల కోట్ల అప్పులు, 40,000 కోట్ల కాంట్రాక్టర్ల అప్పులు, 9,000 కోట్ల ఉద్యోగుల పిఎఫ్, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కూడా మిగిల్చిపోయిండు. ఇవన్నీ తీర్చుకుంటూ ఒక లైన్లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. అన్ని ప్రాంతాలు పచ్చగా ఉండాలని కోరుకునే వాళ్ళం తప్ప దిష్టి పెట్టే వాళ్ళం కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బాధ్యతారాహిత్యమైన మాటలను మానుకోవాలని ఆయన సూచించారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఇంకా సినిమా యాక్టర్ లాగా ఆ రకమైన మాట్లాడు సబబు కాదు, వెనక్కి తీసుకోవాలి మాటలు. తెలంగాణ అనేది తరతరాలుగా ఉన్నటువంటి ఆకాంక్ష సోనియా గాంధీ గారు నెరవేర్చినారు. కోనసీమ పచ్చదనంగా ఉంటే సంతోషం మాకు. తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాలు సమానంగా అభివృద్ధి చెందాలని, 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలు భౌగోళికంగా విడిపోయిన మానసికంగా కలిసే ఉండాలని, ఇరువైపున్న తెలుగువారు కలిసి సుఖ సంతోషం ముందుకోవాలని కోరుకునేవారు తెలంగాణ వారు. తెలంగాణ దృష్టి పడ్డదని, దిష్టి తగిలిందని మాట్లాడు చాలా తప్పు. కోనసీమ ఎప్పటికి కూడా పచ్చగనుండి కోరుకునే వ్యక్తులం మేము. ఆయన మంత్రి ఏ రాజకీయం కోసం మాట్లాడో తెలియదు.
మాట్లాడు తక్షణం వెనక్కి తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఇవాళ పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. చూడని చెట్లకు దిష్టి ఎలా తగులుతుందని సెటర్ వేశారు. ఓ స్థాయిలో ఉన్నప్పుడు వివేకంతో మాట్లాడాలి కానీ ఇంకా సినిమా డైలాగులు చెప్పడం ఏంటని ఫైర్ అయ్యారు. పవన్ కామెంట్లపై తెలంగాణ బిడ్డలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ నరదిష్టి తగిలి కోనసీమ చెట్లు ఎండిపోయాయని చెప్పేసి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? వివేకవంతమైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు కాదవి. నేను కొంత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిణితి చెందింది అనుకున్నా. మేము కూడా గతంలో విద్యార్థి సంఘ నాయకులుగా ఉన్నప్పుడు లేదా ఇంకా యువజన రాజకీయాల్లో ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటే కావచ్చు, కానీ అవివేకంగా మాట్లాడలే. మా దిష్టిదలు కూడా ఏంది మీకు? మేము కదా మాట్లాడాల్సింది. మీ దగ్గర వచ్చే తుఫాన్లన్నీ మా దగ్గర మొత్తం ముంచేస్తుంటే కూడా మేము మాట్లాడతలేము. ప్రకృతి, నేను ఎవరు తప్పు పట్టడం లేదల్లా. నీ దగ్గర వచ్చే తుఫాను, సముద్రం నీ దగ్గర ఉంది కాబట్టి వచ్చే తుఫాను నా ప్రాంతాన్ని ముంచుతుంటే కూడా నేనేం దాని దిస్ నేచర్. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎనీబడి ఆఫ్ ఆంధ్ర పీపుల్. ఆంధ్రప్రదేశ్ ప్రజల తప్పు కాదు, అది ప్రకృతి. అట్లనే ఒకవేళ నీ దగ్గర కోనసీమలో చెట్లు ఎండిపోతే అది ప్రకృతి చెప్తే తప్ప నాకు వచ్చి చెట్టు కూడా చూడను కదా నేను. నీకు అచ్చా, నువ్వు నా సోదరుడు, నిన్నటిదాకా కలిసి ఉన్నవాడివి. నీ పట్ల నాకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకుంటా. నికార్సైన తెలంగాణ ఉద్యమకారుణ్ణి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని కోరుతూ కూడా నువ్వు బాగుండాలి, నేను బాగుండాలని కోరుకున్నాను. నాకు కుంచిత మనసుతోటి మాట్లాడతలేను. నేను బరాబర్ తెలంగాణ బిడ్డను. నా రాష్ట్రం అభివృద్ధి కావాలి. నా సోదర భావం ఉన్నటువంటి పక్క తెలంగాణతో పాటు ఆంధ్ర రాష్ట్రం కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటా. నరదిష్టి అనే పదం వాడడం కరెక్టేనా సార్? అది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే నేను ఏం చెప్పాలి? అదే వివేకవంతుడిగా మారి కొంత లౌక్యము, కొంత ఆ విధమైనటువంటి ఆలోచనకు వచ్చిండనుకున్నా కానీ పూర్తిగా ఇంకా సినిమా డైలాగులకు సంబంధించినటువంటి కూడా వాడరవరు అవి. మరి వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారా, నరేంద్ర మోడీ గారా, ఎవరు నాయకుడో ఎవరో ఆ జవాబు చెప్పాలి. ఇది రాష్ట్రాల మధ్యలో ఒక చిన్న డైలాగ్ డిఫరెన్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం అన్నదమ్ములము, మనం అందరం బాగుండాలని కోరుకోవాలి. కానీ ఈ విధంగా మా నరదృష్టితో మీ చెట్లు ఎండిపోతున్నాయంటే మమ్మల్ని అందరినీ అవమానపరిచినట్టే. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు, ఇది పొరపాటు అని మాట్లాడుకుంటాను. బహిరంగంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఒకవైపు ఆ వ్యాఖ్యలు రాష్ట్రాల మధ్య విద్వేషాలు నిజంగా రెచ్చగొడతాయి సార్. ఇది క్యాజువల్గా మాట్లాడడం, యథాలాపంగా మాట్లాడడం. యథాలాపంగా ఎట్లా అనుకుంటారు చెప్పండి? ఇప్పుడు నా ఏడుపు వల్ల నీ ఇల్లు మునిగిపోతుందని నువ్వంటే, రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల తర్వాత కూడా నా ప్రభావం నీ దగ్గర ఏముంది? నీ ప్రభావం నా దగ్గర ఉందని చెప్తున్నా. నీ దగ్గర కలిగే తుఫాను నా ప్రాంతాన్ని ముంచేస్తుంది. నా ఉత్తరావధిలో 32 సెంటీమీటర్ పడ్డది, భీమదేవరపల్లి 42 సెంటీమీటర్ పడ్డది బికాస్ తుఫాన్. అయినా ఐఎమ్ నెవర్ సేయింగ్ ఆంధ్ర ప్రజలు తుఫాను మాకు నష్టం కలిగిస్తుందని అంటామా? ప్రకృతి, వాళ్ళు ఏం చేస్తారు? అట్లా పెద్దరికంతో మాట్లాడాలి. కానీ ఇటువంటి చిన్న కొబ్బరి చెట్లతో మాకు తెలంగాణ దిష్టితోటి మాడిపోతున్నాయంటే అంతకంటే దౌర్భాగ్యమైనది లేదు. ఇప్పటికైనా నాయకత్వం స్పందించి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర నాయక కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కూడా మాట్లాడాలి. ఇలా మీరు మౌనంగా ఉంటే మరి మీ కళ్ళ మంటగిన అక్కడ వాళ్ళకి జరిగిందని వాళ్ళు అంటారో తెలియదు. కానీ మేము పచ్చటి కళ్ళతోటి చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించాలి సార్? వాళ్ళ పార్టీడు అంటే పార్టీ జనసేన పొత్తే కదా. మీరు పొత్తు తెలంగాణలో జనసేన లేదు కదా, పొత్తున్న పార్టీ కాబట్టి మాట్లాడమంటున్నాం. గవర్నమెంట్లో మీ ఉమ్మడి 3 తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి, వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి, వాపసు తీసుకోమని చెప్పాలి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి అని కోరుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయి, తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయి. దీనిపైన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా స్పందించాలి. వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి తెలంగాణను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల వాళ్ళు స్పందించాలని చెప్పేసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, హుస్నాబాద్ నుంచి. పవన్ నరదిష్టి వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి జూపల్లి. అలా మాట్లాడటం సరికాదన్నారు. 2 రాష్ట్రాలే కాదు దేశమంతా పచ్చగా ఉండాలని కోరుకోవాలన్నారు ఆయన. 2 రాష్ట్రాలే కాదు భారతదేశం మొత్తం కూడా సమృద్ధిగా ఉండాలి, చల్లగా ఉండాలని కోరుకుంటాం. తెలంగాణ వాళ్ళైనా, ఆంధ్ర అయినా, ఇంకెవరైనా తెలుగు మాట్లాడే ప్రపంచం ఎక్కడైనా అందరం
సంతోషంగా ఉండాలి. కోనసీమ చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలా, తెలంగాణ పచ్చగా ఉండాలి, అందరం పచ్చగా ఉండాలా. అందరి భవిష్యత్తు, యువత భవిష్యత్తు కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం హోదాలో అన్నారా లేక మాంత్రికుడి హోదాలో అన్నారా అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం హోదాలో అనుకుంటే కోనసీమలోని చెట్లకొచ్చిన సమస్య ఏంటో కనుక్కోవాలన్నారు. చేతబడి చేసే మాంత్రికుడిగా మాట్లాడుంటే అది సరికాదన్నారు పేర్ని నాని. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే చెట్లని, కొబ్బరి చెట్లని చచ్చిపోతున్నాయి అని చెప్పిన అంటే ముఖ్యమంత్రిగా అన్నాడా లేకపోతే ఏమన్నా చేతబడి చేసేటువంటి అతను ఏమంటారండి, బ్లాక్ మ్యాజిక్ ఏమంటారు, తెలుగులో ఏమంటారండి, క్షుద్ర పూజలు చేసేవాడిని ఏమంటారు, మాంత్రికుడా? అంటే ఈయన మాంత్రికుడు హోదాలో అన్నాడా? అప్పుడప్పుడు మెడలో అక్కడిక్కడికి పూజలు చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటాడు కదా, ఆ మోడల్లో మాంత్రికుడు హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో అన్నాడా? ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే కనుక వెంటనే భారతదేశంలో ఉన్నటువంటి కేరళ నుంచో ఎక్కడి నుంచో సైంటిస్టులని ఇక్కడ లేకపోతే కనుక కేరళ రాష్ట్రం నుంచైనా సరే సైంటిస్టులను తీసుకొచ్చి ఆ చెట్లకు వచ్చినటువంటి వ్యాధి ఏంటో పరిశోధన చేయించి దానికి విరుగుడికి మందు కనుక్కుని ఆ చెట్లని బతికించాలి. తద్వారా రైతులు చచ్చిపోకుండా జీవం పోయాలి, చెట్టుకి పోయాలి, కోనసీమ రైతుకి పోయాల్సింది పోయి చేతపడి నేర్చినటువంటి మాంత్రికుల్లాగా ఆడి దిష్టి తగిలింది, ఈడి దిష్టి తగిలింది, దిష్టిలు తగులుతాయా? నిజంగా దిష్టే తగిలితే మీ ముగ్గురు విమానాలు ఎక్కి, జనం సొమ్ముతో విమానాలు ఎక్కి లేదా హెలికాప్టర్లు ఎక్కి తిరుగుతున్న దానికి ఆ దిష్టికే మీరు పడిపోవాలి. కోనసీమ మైలేజ్ రావాలంటే వేరే టాపిక్ తీసుకోవాలి కానీ తెలంగాణపై విషము విద్వేషము రెచ్చగొట్టడమేంటని మంత్రి వాకటి శ్రీహరి పవన్ కు కౌంటర్ ఇచ్చారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను వాపస్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తలతిక్క మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఇవన్నీ తలదిక్క మాటలు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గాలి, నీరు, తెలంగాణలో ఫ్యాన్స్, వ్యాపారాలు, వ్యవహారాలన్నీ, తెలంగాణలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వాడుకొని ఈరోజు ఈ స్థాయికి ఎదిగిన మీరు తెలంగాణ పట్ల, తెలంగాణ విధానాల ఆలోచన విధానం తెలిసిన వ్యక్తిగా ఇట్లా మాట్లాడడం మీకు తగదు. దట్టు నాకు తెలిసి మీరు ఒక ఫిలింలో హీరో ఒకటే కాకుండా ఒక పొలిటికల్గా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు లేదా ప్రాంతాల మధ్య ఈ విధంగా డిస్టర్బెన్స్ చేసి ఏదో అక్కడ మైలేజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అది రాజకీయం లక్షణం కాదు. దయచేసి ఈ వర్డ్స్ వాపస్ తీసుకోవాలా. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ముల్లాగా విడిపోయినాం. ఎవరి బాగులు, ఎవరి ఆర్థిక వ్యవస్థలు, ఎవరి విధి విధానాలు, ఎవరి ఆలోచన విధానం వారికి ఉంటుంది. అందరం కూడా కలిసి ఉందామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తుంటే కూడా ఈ విధంగా మాట్లాడడం వల్ల, కామెంట్ చేయడం వల్ల కొంత ఏదైనా మైలేజ్ ఆంధ్రలో వస్తుంది అనుకుంటే మైలేజ్ని పవిత్రం చేసి చూపించాలి తప్పించి ఈ విధంగా మాట్లాడి చూపించడం కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా ఆ వర్డ్స్ వాపస్ తీసుకోవాల్సిందిగా నేను కూడా పొలిటికల్గా 30 సంవత్సరాల నుంచి ఉన్నా. ఇవన్నీ తలదిక్క మాటలు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గాలి, నీరు, తెలంగాణలో ఫ్యాన్స్, వ్యాపారాలు, వ్యవహారాలన్నీ, తెలంగాణలో ఉన్నటువంటి